పేరే నా పేరు పాండు సార్. ప్రజావానికి వచ్చిన ప్రజావానికి వచ్చిన సార్. ఎన్నోసారి రావడం? ఏడోసారి సార్. నేను ఏడోసారి. ఏడోసారి. ఎవరు లోపల సీఎం గానీ డిప్యూటీ సీఎం ఉంటారు సార్. ఓన్లీ ఆఫీసర్లు ఉంటారు. ఫైల్స్ తీసుకుంటారు. కలెక్టర్కి పంపిస్తున్నామంటారు, లేదంటే ఆఫీసర్కి పంపిస్తున్నామంటారు, సీఎం పేషికి పంపిస్తున్నామంటారు. ఎక్కడ పంపించేది లేదు. ఒక అక్షరం ముక్క కూడా ఇక్కడ మారతలేదు. ఇక్కడ వచ్చినోనికి నాకే కాదు ఎవ్వరికి కూడా మారతలేదు. ఇది వేస్ట్ ప్రజా దర్బార్. వేస్ట్ అంటే వేస్ట్. వాళ్ళ కోసం పెట్టుకున్న దర్బార్ ఇది, కానీ ప్రజల కోసం పెట్టుకున్నది కాదు. కనీసం ఒక అక్షరం ముక్క మారాలి. కనీసం ఒక అక్షరం ముక్క మారితే వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంటుంది. మాకు ఇప్పటికీ న్యాయం జరుగుతలేదు. నాకే కాదు, ఇప్పుడు నేను వస్తున్నా, చాలా మంది పాత మొక్కలే ఉన్నాయి. ఏమైందమ్మా మీ సమస్య అంటే మా సమస్య మారలేదు బిడ్డ అంటున్నారు. అదే 7 సార్లు వచ్చినా కాబట్టి నీకే అవగాహన ఉండాలి. నాది ఎంఏ బీఈడి ఎల్ఎల్బి క్యాండిడేట్ నేను. ఇంకా అంకోటి కాని పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి మీరు. అంటే రోజు రావడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. అంటే రంగారెడ్డి దగ్గర ఉన్నది ఇప్పుడు 20 రూపాయలే సార్. వెళ్ళ పోవాలి నేను. ఎట్లా పోతానో చెప్పండి మీరు. 20 రూపాయలు ఉన్నాయి. 70 రూపాయలు 80 రూపాయలు కావాలి వెళ్ళ పోవాలంటే 20 రూపాయలు మిగిలినాయి. మీరేమో ఇట్లా ఛార్జీలు వేసేసుకొని ఇక్కడ దాకా వస్తున్నారు. మీరు కనీసము అక్కడ ఏంది లోపల ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు అంటున్నారు. కానీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా మా సీతక్క కలుతుంది, డిప్యూటీ కలుతుంది, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఒకవేళ సీఎం కనుక అసెంబ్లీ సాక్షిగా కనుక ఇక్కడున్న ధరణి ప్రాబ్లం క్లియర్ చేస్తే 3 రోజులలో అసెంబ్లీ ముందే ఊరేసుకొని చేస్తా నేను. ఒక్కడే చెప్తున్నా నేను, యనమల రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి గారికి 3 రోజులలో తప్పకుండా ఇవాళ 26వ తారీఖు 29 లేదా 30వ తారీఖు ఊరేసుకొని చేస్తాను నేను అసెంబ్లీ సాక్షిగా. నువ్వు ప్రజా సమస్యలు గిట్ట ఖచ్చితంగా తీరుస్తున్నావని రుజువు చెయ్యి. జిల్లా కలెక్టర్లే మీ మాట వింటలేరు. ఒక సీఎం మాట, ఒక డిప్యూటీ సీఎం మాట జిల్లా కలెక్టర్లే వింటలేరు. మీరు ఎక్కడ చేస్తారండి? మీరు ఫైళ్ళ మీద సంతకం పెట్టుడు వరకే. కలెక్టర్లు చేస్తేనే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పని అవుతుంది. ఫస్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి. పని చేయని కలెక్టర్ని తీసిపడేయండి. అప్పుడు న్యాయం జరుగుతుంది మీకు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది విధానం చూస్తే అసలు సీఎంని లెక్కలోకే తీసుకోవట్లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. కలెక్టర్కు మీరు వార్నింగ్ ఇవ్వాలి సార్. వచ్చిన ఫైళ్ళను చేయండి. మీరు వచ్చిన ఫైళ్ళను రోజుకో ఫైల్ పెరుగుతూ ఉంటాం కానీ తగ్గది. వచ్చిన ఫైళ్ళను మీరు చేయండి, ప్రజా సమస్యలు తీర్చండి అని చెప్తున్నాం మేము అనేది ఒకటే. ఆయన కనుక ప్రజా సమస్యలు 3 రోజుల్లో పరిష్కరిస్తే తప్పకుండా అసెంబ్లీ సాక్షిగా ఊరేసుకొని వస్తాను నేను. పార్లమెంట్ సాక్షిగా యాదిరెడ్డి ఎట్లా తెలంగాణ కోసం ఊరేసుకొని వచ్చిండో నేను కూడా మీ సమస్యలు కరెక్ట్ పరిష్కారం అంటే ఖచ్చితంగా 3వ రోజు కరెక్ట్ అసెంబ్లీ సాక్షిగా వస్తా. నేను హైదరాబాద్ చదువుకున్న స్టూడెంట్నే. అదే అసెంబ్లీ ముందు ఊరేసుకుని కంపల్సరీ వస్తాను నేను. వార్నింగ్ అంటే అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఆయన వర్క్ చేయడం లేదు. యనమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద దృష్టి పెట్టడం లేదు. అంతే ఫోకస్గా పెట్టిండు. తీసుకుంటున్నాం ఫైళ్ళు అవుతుంది. అక్కడ పోతే ఏమైతే లేదు. ఇట్లా తీసుకుంటారు అక్కడ పెట్టేస్తారు, ఇట్లా తీసుకుంటారు అక్కడ పెట్టేస్తారు. అంతే. 74 కాపీలు జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో 74 ఫైళ్ళు ఇచ్చిన ఇప్పటికీ ఒక అక్షరం మారలేదు. ఈడ 7 కాపీలు ఇచ్చిన ఈ రోజుతో ఇప్పటికీ ఒక అక్షరం మారలేదు. దీన్ని బట్టి మీరు చెప్పండి న్యాయం. మాకు కూడా ఫ్రీ బస్ ఇస్తే ఒక రోజు వస్తాం మేము వీరికి. అట్లాగా సార్. ఇప్పుడు లేడీస్కి ఫ్రీ ఇచ్చిర్రు, వాళ్ళు రాగలుగుతారు. మేము రావాలంటే డబ్బులు ఉండాలి. ఒక రోజు ఉండయి. ఎక్కడి నుంచి మేదపట్నం నుంచి నడుచుకుంటూ వచ్చిన నేను డబ్బులు లేక. ఇప్పుడు 20 రూపాయలు నేను వెళ్ళ పోవాలి. ఎట్లా పోవాలి చెప్పండి. నా బాధ ఇబ్బందికరమైన మీకు కూడా చూపిస్తున్నా కదా. నా దగ్గర ఏమన్నా ఇంకా 20 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు ఉంటే మీరే ఇప్పుడు ఈయనే చెక్ చేయండి. ప్రజావాణి మీదనైతే మీరు కొంచెం కోపంగానే ఉన్నారు. మాకు నమ్మకం లేదు. 100% చెప్తున్నాం. మాకు ప్రజావాణి మీద ప్రజా దర్బార్ మీద నమ్మకం లేదు. వీళ్ళు జిల్లా కలెక్టర్ ఎప్పుడైతే 100% పవర్ ఇస్తారో అప్పుడే వరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నా పేరు బస్సారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? బేబీనగర్ మండలం భువనగిరి జిల్లా. సమస్య ఏం లేదు. భూమి తగాదాలు ఏమైందంటే మనం కొట్టేలు దిగి సంతకాలు పెట్టమని అంటే మేము సంతకాలు పెట్టాము. మా భూమి మా దగ్గర ఉంటుంది, మేము భూమి అట్లా వేయమని చెప్పేసి ఏమన్నాం. అంటే శివేందర్ రెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు ఐజీ, విఠల్ ఐజీ, శివేందర్ రెడ్డి, ఎంఆర్ఓ, కలెక్టర్, వీళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యి ఈ భూమిని సేల్ చేశారు. వాళ్ళకి ఎంత మనిషికి 5 లక్షలేమో వచ్చినాయి వాళ్ళకి దీన్ని సెల్ చేస్తే. నువ్వు ఎంఆర్ఓ కాడికి పోయినావా? ఎంఆర్ఓ దగ్గరికి 10 సంవత్సరాలు తిరిగాను. ఏమంటున్నాడు? మీకు ఈ పేపర్ ఇచ్చిండు, 2 ఎకరాలు పలానా సర్వే నెంబర్లో మీకు ఇంత భూమి ఉంది అన్నట్టుగా ఈ లెటర్ ఇచ్చినప్పుడు పని చేయాలని అవుద్దా? ఎంఆర్ఓ సాబ్ చేయలే కదా. అది ఎందుకు చేయక పెన్షన్లో పెట్టిండో అదే అర్థమవుతలేదు మాకు.
ఎట్లా మరి నువ్వు ఉండంగా వాళ్ళు ఎట్లా పట్ట చేసుకున్నారు? అయితే మా ఫ్యామిలీ మొత్తం 25 మంది 25 మంది చనిపోయారు యాక్సిడెంట్లు అని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాను. డైరెక్ట్ ఎంఆర్ఓ చంపేసి నిన్ను? ఎంఆర్ఓనే చంపేసిండు. మీ కుటుంబాన్ని? పోస్ట్ మార్టం పంచనామా అన్నీ అయిపోయినాయంట. పోస్ట్ మార్టం పంచనామా అన్నీ అయిపోయినాయి? అన్నీ అయిపోయినాయి. ఏం పేరు ఎంఆర్ఓ పేరు ఏమన్నా ఐడియా ఉందా? ఎంఆర్ఓ పేరు వీడు గోపాల్ రెడ్డి. అరే నేను బతుకున్నా చచ్చిపోయినా అన్నావు, మరి పంచనామాలు ఇచ్చినావు ఏంది భయ అని అడిగినా. మరి ఏదో మరి మేము బతికే ఉన్నాం, మరి 25 మంది మళ్ళీ చచ్చిపోయినాం అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇస్తున్నావు కదా, మరి మేము బతికే వచ్చినాం, మరి కలెక్టర్ మరి పోయి కోర్టులో చెప్పారు మరి ఆ విషయం అంటే ఏమంటున్నావు? జడ్జి కూడా అన్నది మీరు అందరూ చచ్చిపోయారు అన్నది. జడ్జి కూడా మీరు అందరూ చచ్చిపోయారు అన్నది. ఇది ఎక్కడ మాకు హాస్పిటల్ పోయేదాకా తెలియదు చచ్చిపోయిన సంగతి. హాస్పిటల్ పోయినాక పెద్ద డాక్టర్ చెప్పి మీరు అంతా చచ్చిపోయాక డెత్ సర్టిఫికేట్ ఉన్నది మీది, మీరు యాక్సిడెంట్ పోయినట్టు ఉన్నది, మరి మీరు బతికొచ్చారు, మీ కథ ఏంటంటే ఇట్లా భూమి పంచాయతీ ఉంది మేడం, భూమి పంచాయతీ చంపేసారు ఇట్లా కథ. మరి కానీ మాకు కాదాలు చంపినా కానీ మరి మేము చాలే కదా, బతికే ఉన్నాం, మేము బతికే ఉన్నాం మరి చెప్పేసి. ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడ ప్రజావానికి ఇప్పటికి 4వ సారి రావడం. 4వ సారి వచ్చినావు. మరి రేవంత్ రెడ్డికి నేను బతుకున్న సార్ నన్ను చంపేసారని చెప్పినా లెటర్ ఇచ్చినా మన బతికే ఉన్నా మరి నేను కూడా. మరి ఇదేంటంటే సార్ వాళ్ళు మళ్ళీ రాపో కాగితాలు తీసుకుంటారా చూద్దాం, చూసి మళ్ళీ చెప్తాం మేము అని చెప్పారు. నేను మొన్ననే వచ్చిపోయినా, పోయిన వారం నేను వచ్చిపోతే ఈ వారం రమ్మంటే మళ్ళీ వచ్చినాం. బతుకున్నావు చంపేయడం అంటే నాకు నవ్వొస్తుంది సార్. నువ్వు బతుకున్నావు, నిలువెత్తు మంచి అవ్వపడతాను, నిన్ను ఎస్ఐ వీళ్ళందరూ కలిసి పంచనామా కూడా ఇచ్చేసిరు. అయితే అట్లాంటి పరిస్థితి పంచనామా కూడా ఇచ్చారు మాకు. అట్లా చెప్పేది ఇదే విషయం మాట్లాడితే కాగితాలు తీసుకురా అన్నాడు. కాగితాలు తీసుకొని రా, వీళ్ళకి ఇచ్చేసి పరిశీలన చేస్తారు, వాళ్ళు పిలిపిస్తారు, మాట్లాడతారు అని చెప్పాడు. అట్లా ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ చంపాపేట డివిజన్ నుంచి వచ్చినాను అన్న. ఏంటి ఏ సమస్య పైన? మా దగ్గర జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ఎన్నిసార్లు జిహెచ్ఎంసీ నెంబర్ కంప్లైంట్ చేసినా ఇవి పట్టించుకోలేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఏ సురేష్ సార్తో మాట్లాడాను, సార్ ఇట్లా స్పీడ్ బ్రేకర్ అరేంజ్ చేయండి సార్, ఇట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్ అని చెప్తే పోలీస్ పర్మిషన్ తీసుకురండి వేస్తాము అన్నాడు. పోలీసు వాళ్ళు తీపిస్తారు అన్నారు. అది ఇప్పటిదాకా స్పీడ్ బ్రేకర్ లేదన్న, దానికి పోలీసు వాళ్ళు ఎట్లా తీపిస్తారు? ఇప్పుడు నేను ర్యాపిడో చేస్తాను, ఊబర్ చేస్తాను, పోటర్ చేస్తానన్నా, నాకు సంబంధం లేదు. అయినా నాకు యాక్సిడెంట్ అయి నేను కామన్ కూర్చోచ్చు, నా కోసం నేను ఆలోచించలే. అంటే యాక్సిడెంట్ కూడా అయిందా నీకు? దెబ్బలు చూడు, దెబ్బలు చూడండి. దెబ్బలు తాకినప్పటి నుంచి నువ్వు తిరుగుతున్నావు? ఇక తిరుగుతూనే ఉన్నా. పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ అంటే మాకు సంబంధం లేదంటుండు. ఇగోండి ఇది ట్విట్టర్లోకి పెట్టిన, అదికి చూపిస్తాం మీకు. ట్విట్టర్లోకి పెట్టినా నాతో ఈ గారు మాట్లాడారు ఫోన్ చేసి, ఈ గారు కంప్లైంట్ పెట్టినా. ఇది ఒక కంప్లైంట్. ఇదేమో మా రోడ్ మీదది స్పీడ్ బ్రేకర్లకు, ఇదేమో మా గల్లీల స్పీడ్ బ్రేకర్లకు. అన్నిటికీ కంప్లైంట్ పెడతాను ఉన్నా కానీ పట్టించుకోలేరు. మళ్ళీ ఎవరు పట్టించుకోలేరు, పట్టించుకోలేరు అన్న. దోమలు కొట్టే పొగలే చక్కగా వస్తలేవు గల్లీలలో, చెప్తున్నా కదా. ఇప్పుడు సీజన్లో డెంగులకి స్టార్ట్ అవుతున్నాయి. ఏడ స్మోక్లు చేస్తారు, ఏడ కొడుతారు పొగలు, చెప్పండి. అవి కూడా కొడతలేరా? అది కొడతలేరు. నేను బాగా చెప్తున్నాను, ఏడ నీట్నెస్సే లేదు అసలు జిహెచ్ఎంసీలలో, చెప్తున్నా కదా. పేరుకు జిహెచ్ఎంసీ ఉంది కదా తప్ప ఆ మేయర్ గారు అసలు మేయర్ గారు నాకు అర్థం కాదు, ఎక్కడ పోయి కూర్చుంది ఆమె నాకు అర్థం కాదు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడేమో 10 సార్లు తిరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎడబోయి కూర్చుందో అర్థమవుతలేదు అసలు, చెప్తున్నా కదా సార్. అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు సమస్యల గురించి వచ్చేది అప్పుడప్పుడు. జిహెచ్ఎంసీ చెప్తున్నా, టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను చెప్తున్నా మస్తు కంట్రోల్ ఉండే, చాలా కంట్రోల్ ఉండే. ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధం కాదు. నేను ఒకటి ఏంటంటే నీకు రేవంత్ అన్న అభిమాని. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పనితీరు సూపర్ ఉండే సార్, మస్తు అని చెప్పి. నువ్వు రేవంత్ రెడ్డి అభిమాని అని అంటున్నావు, రేవంత్ రెడ్డి అభిమానివే నువ్వు వాళ్ళ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నావు? మళ్ళీ పని చేస్తలేరు. మళ్ళీ ప్రజాపాలన అప్పుడు ప్రజలని పట్టించుకుంటే ప్రజాపాలన అవుతుంది. కాదు రోడ్ల మీద వస్తున్నా మీద అంటే ఎవడు పట్టించుకునే నాదుడే లేడు ఈడ, అంతే కదా. మా ఏరియాకి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అసలు పట్టించుకోడు, చెప్తున్నా కదా. కార్పొరేటర్ కానీ కార్పొరేటర్ పట్టించుకోరు. మళ్ళీ ఇక నేనే సామాన్య వ్యక్తి, నాకు అవసరమా, నేను ఎందుకు తిరుగుతున్నా, నా ఒక్కరి కోసం కాదు అందరి కోసం అని తిరుగుతున్నా మా బస్సులో. మరి ఇప్పుడు ప్రధానంగా నీ డిమాండ్ ఏంది? మేయర్ గారికి ఒకటే అడుగుతున్నా అన్న, ఏమన్నా అడుగుతున్నా అంటే, మేడం మీరు బంజారాహిల్స్లో కానీ అక్కడిక్కడ చూడడం కాదు, రండి మా ఏరియాకి రండి, మా గల్లీలో తిరగండి. మా గల్లీలో గుంతల రోడ్లు ఉన్నాయి, ఫస్ట్ అది చూపిస్తా. లేకుంటే గుంతల రోడ్ కాడ నన్న వండబెట్టేసారు, ఇట్లా వండుకుతా నేను. నా మీకు బస్సులను ఊరి అంత బాధ అంటే రోడ్లు చక్కగా లేవన్నా మా బాధ. అది మా బస్సుకి అసలు పట్టించుకునే నాదుడుండా. మాది ఎట్లుందంటే మా పార్లమెంట్ ఏమో మల్కాజ్గిరి అయిపోయింది, ఎమ్మెల్యే ఏమో ఎల్బీ నగర్ అయిపోయింది, పిఎస్లు ఏమో 3 వస్తున్నాయి. ఒక దిక్కు సరూర్ నగర్ వస్తుంది, ఒక దిక్కు సైదాబాద్ వస్తుంది, ఒక దిక్కేమో సంతోష్ నగర్ వస్తుంది. అసలు ఎవరికి చెప్పాలి, ఏ పోలీసులు పట్టించుకోలేరు, అదే కదా మా బాధ. ఇప్పుడు ఎట్లుంది ప్రజావాణి లోపల స్పందన మంచిగా ఉందా? 3 months నుంచి వస్తున్నా, ఎలాంటి స్పందన లేదు, వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు మాకు మా గల్లీకి రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు, ఇంకోటి స్పీడ్ బ్రేకర్లు వేస్తేనే నేను నమ్ముతా, బరాబర్ ఇంకా ప్రచారం చేస్తాను నేను. మళ్ళీ ఇప్పుడు పని చేస్తలేరు కాబట్టి ఇట్లా అంటున్నా. మళ్ళీ పని చేస్తే నేనే చెప్తా, బరాబర్ చెప్తా, 10 మందికి చెప్తా నేను.
అంటే మొత్తానికి 6 నెలల్లో ఈ లాండ్ ఆర్డర్ కావచ్చు ఈ మున్సిపాలిటీ లేదన్న లాండ్ ఆర్డర్ ఒక మాట ఏమన్నా లాండ్ ఆర్డర్ బరాబర్ కంట్రోల్ ఉందంటే ఈ మొన్నటిదాకా 10:30కి ఎందుకు బంద్ చేపించారు దుకాణాలు, ఎన్ని గంటల మర్డర్లు ఎందుకైనాయి? ఒక మాట న్యాయంగా అడుగుతున్నా నేను, ఎందుకైనాయి అది ఎందుకైనాయి? ఇది మొత్తానికి ఇది ప్రజలలో భయం అయితే స్టార్ట్ అయిందన్న. ఏమని స్టార్ట్ అయిందంటే ఇగో ఇవాళ రేపు రౌడీ షీటర్ల రాజ్యాలు నడుస్తున్నాయి. రౌడీ షీటర్ల రాజ్యాలు నడుస్తున్నప్పుడు ప్రజలకి భయం అయిపోయింది. 10 ఏళ్ళ నడవలేదు, లాండ్ ఆర్డర్ ఫుల్ స్ట్రిక్ట్గా ఉండే. కానీ తెలంగాణలో కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కరెంట్ అయితే ఉన్నాయి, వాస్తవం. మరి వీళ్ళు డిప్యూటీ ఏమో కనీసం కన్ను రెప్ప పాటన పోతలేదు అంటాడు. అవునా? ఈ ఏం చేస్తా అంటే ఈసారి అన్న దానికి కంప్లైంట్ ఇచ్చిన నేను 100కు నా రికార్డింగ్ ఉంటుంది కదా అక్కడ జిహెచ్ఎంసీకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాను, రికార్డింగ్ ఉంటుంది కదా నాది. అంతే కదా, నేను కంప్లైంట్ చేసి రికార్డింగ్ ఉంటుంది ఇచ్చిన. నా నైట్లో 2 గంటల కరెంట్ పోయింది సార్ అని చెప్తా. నా హిస్టరీ తీయమను. ఇప్పుడు వాళ్ళ దగ్గర రికార్డింగ్ ఉంటుంది కదా నేను మాట్లాడింది. అన్న ఈ కరెంటు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంట్ పోయేది లేకుండే. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎట్లా చెప్పాలా, దీనికి కావో కిలావో అన్నట్టు ఉంది ఇప్పుడు. అంటే నువ్వు తిను మాకు తినిపించేటట్టుంది, మాకు తినిపిస్తలేరు, అధికారులకు తినిపిస్తారు ఆడ. అదే దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ కి కావో కిలావో అంటారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కంప్లీట్ నేను ఇప్పుడు అదే మాట్లాడినా. సీఎం గారు ఏంటంటే కనిపిస్తలేరు, డిప్యూటీ సీఎం గారు ఏమో అక్కడ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వీలేనా? ఒక రోజు వచ్చి 2 రోజులు వస్తే సరిపోతుందా? ఇప్పుడు నీకు పోయి లోపల సీఎం కలవలేదు అంటుండు, కనీసం ఎమ్మెల్యే కలిసిండా? ఎమ్మెల్యేనే దిక్కులేడు ఆడ, ఎమ్మెల్యే కాదు గల్లీ కార్పొరేటర్కి దిక్కులేడు, మంత్రికి దిక్కులేడు. వాస్తవం చెప్తున్నా. గల్లీ కార్పొరేటర్ లేడా? ఖాళీ మున్సిపల్ అధికారులు వాలంటీర్ లాగా అల్లీలు ఉంటే సరిపోతుందా? నువ్వు నమ్మునామొక నా పేపర్లమే నింపి తీసుకొని పేపర్లు పెట్టేసుకుంటారు. మెసేజ్ అంటే గంట సేపట్లో వస్తా అంటుండు, మళ్ళీ ఇప్పుడు ఏమో మెసేజ్ రాలే ఇంకా చూస్తున్నా. అదే నేనేమంటున్నా, ఇప్పుడు నువ్వేమో రావట్లేదు అని అంటున్నావు. రానప్పుడు వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా మా సీతక్క అన్నే ఉంటుంది, మా బట్టి అన్నే ఉంటాడు, మేము ప్రజావాణి చాలా అద్భుతంగా చేస్తున్నాం, సమస్యలు అన్నీ పోతున్నాయి, ప్రజావాణి ముందు కంచెలు బద్దలు కొట్టినావు అంటారు. దీనిపైన నువ్వే ఉంటావు. చెప్పాలా, కంచెలు బద్దలు కొట్టుడు ఈ బద్దలు కొట్టుడు కాదు, గొప్ప విషయం కాదు. ప్రజలని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. ఏదో మాకు ఆస్తులు కావాలని అడుగుతలేము మేము. చేస్తుర్రా మరి? 3 నెలల నుంచి వస్తున్నారు అంటారు. నేను నాకైతే ఏం పని కాలేనా, మా బస్సు సమస్యనే నేను వచ్చిన, నేను నా ఇంటి సమస్య రాలే. ఓటీపీ వరకే. ఓటీపీ వస్తుందా ఫోన్ కి? ఏది ఓటీపీ? ఇప్పుడు మెసేజ్ రాలే, ఇంకా నాకు మెసేజ్ రాలే. జిహెచ్ఎంసీకి ఫోన్ చేసేమో సార్ మీ కంప్లైంట్ ఇంజనీరింగ్ చెప్పాను సార్, మేము తీసుకోం సార్ అంటారు. మళ్ళీ నాకు అర్థం కాదు, నేను జిహెచ్ఎంసీ అని ఎందుకు రమ్మా మీరు, నాకు అర్థం కాదు అన్న, ఫోన్ కట్ చేస్తారు. అంటే మొత్తానికి 6 నెలల్లో ఈ లాండ్ ఆర్డర్ కావచ్చు ఈ మున్సిపాలిటీ లేదన్న. లాండ్ ఆర్డర్ ఒక మాట ఏమన్నా లాండ్ ఆర్డర్ బరాబర్ కంట్రోల్ ఉందంటే ఈ మొన్నటిదాకా 10:30కి ఎందుకు బంద్ చేపించారు దుకాణాలు, ఎన్ని గంటల మర్డర్లు ఎందుకైనాయి? ఒక మాట న్యాయంగా అడుగుతున్నా నేను, ఎందుకైనాయి అది ఎందుకైనాయి? ఇది ప్రజలలో భయం అయితే స్టార్ట్ అయిందన్న. ఏమని స్టార్ట్ అయిందంటే ఇగో ఇవాళ రేపు రౌడీ షీటర్ల రాజ్యాలు నడుస్తున్నాయి. రౌడీ షీటర్ల రాజ్యాలు నడుస్తున్నప్పుడు ప్రజలకి భయం అయిపోయింది. 10 ఏళ్ళ నడవలేదు, లాండ్ ఆర్డర్ ఫుల్ స్ట్రిక్ట్గా ఉండే. కానీ ఆ 10 ఏళ్ళ ప్రభుత్వం ఎట్లుండే అంటే వాస్తవం చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యేలు సక్క లేరు ఆయనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎమ్మెల్యేలే ఆయనను ముంచిరు. నేను చెప్తున్నా చూడు, ఇలా మంగళవారం మళ్ళీ 5 ఏళ్ళ పక్క కేసీఆర్ వస్తాడు రాసి పెట్టుకోవాలి. చెప్తున్నా, నేను నమ్మిన దేవుడు నాకు తెలుసు, నా మనసాక్షికి తెలుసు ఏ ప్రభుత్వం వస్తుందో. ఇటు రేవంత్ రెడ్డి కూడా అభిమానం మళ్ళీ పనులు కనిపిస్తలేవు నాకు, పనులు నడిచేలేవు నాకు, పనులు కనిపిస్తలేవు అన్న. ఒక్కొనికి కాదన్న, ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయన్న, వాళ్ళని అడగండి. ఇప్పుడు ప్రభుత్వాలు ఇన్ని చేసుకున్నాం అన్ని చేసుకున్నాం కాదు, గొప్ప విషయం కాదు. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండు అన్న, మొన్న ఫ్రీ బస్సు పెట్టిండు. మొన్న మేము యాదగుట్టకు పోయినాం, సరే ఫ్రీ బస్సు పెట్టిండు, నాకు టికెట్ పెరిగింది. ఫ్రీ బస్సు పెడితే మా అమ్మ లీలా పడ్డది ఇట్లా. అంటే ఆడోళ్ళు కొట్టుకునే రోజులు వచ్చినాయి. ఇప్పుడు చెప్తున్నా కదా, ఆది శక్తులు కొట్టుకునే రోజులు వచ్చినాయి. అంతేగా 6,000 మిగులుతానే అట్లే. ఏం 6,000 మిగులుతున్నాయి? ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు 6,000 మిగులుతున్నాయా? 6,000 మిగులుతున్నాయా? ఒక్కొక్క మహిళ సోదరికి 6,000 మిగులుతున్నాడు. సిట్టి కడుతుందా మేము? ఒక మాట చెప్పాలా, 6,000 మిగులుతున్నారని వాస్తవమే అంటుండే. నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు మందు శిష్యాలలో ఎంత పెరిగినాయి రేట్లు, మందులలో ఎంత పెరిగినాయి రేట్లు చెప్పురి, మీరే చెప్పురి. మందు పెరిగింది, అది మందు అనేది మళ్ళీ మొన్నటిదాకా ఏమో కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో తాగుబోతుల రాష్ట్రం అయింది అంటారు. ఇప్పుడు తాగుతలేరా నేను అడుగుతున్నా. అప్పుడేమో కేసీఆర్ అన్నది తిట్టారు. మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా ఇదే తీన్మార్ మల్లన్న గారు ఆపోజిషన్ మాట్లాడిండు, ఇట్లా చేసిండు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడండి? ఇప్పుడు లాండ్ ఆర్డర్ సక్క లేదు, ఇన్ని మర్డర్లు అవుతున్నాయి, మళ్ళీ ఎక్కడ మాట్లాడాడు దీని మీద? మొత్తానికి ఇదంతా చాలా ఇబ్బందికరం. నాకైతే ఇబ్బంది అనిపిస్తుంది సార్. నా ఒక్కని కాదు, మాకైతే కావాలి రోడ్లు కావాలి,
డాంబర్ రోడ్లు కావాలి, స్పీడ్ బ్రేకర్లు కావాలి, మా ఏరియాకి జర పట్టించుకోండి అంతే. మా ఒక ప్రజల నుంచి కోరుకునేది ఒకటే ప్రభుత్వాన్ని. మరి ఉప ముఖ్యమంత్రిని కలవపోయినావు? అరే ఏడబడిస్తున్నా ఇట్లా నూకేస్తురాలు. ఎందుకు? అరే అక్కడ పోతాయి హాయ్ బాబా అక్కడ ఓక అంటారు వాళ్ళు. ఏం చెప్పాలి ఇక? ప్రజాపాలన ఏదో మేము ఖైదులం అయిపోయినాం. ఇప్పుడు ప్రజాపాలన ప్రజల ఖైదులు అయిపోయారు అంతేనా? మళ్ళీ వస్తుంది వలుకుతుంది ఎవరు? పోలీసు వాళ్ళు వాళ్ళకి వలుకుతారు. ఎందుకంటే రాజకీయ నాయకులుగా ఓట్లు ఆడేటప్పుడు మా దగ్గరికి వస్తారు కదా, ఈ సిర్లు చేస్తారు, పైకళ్ళు అడుగుతారు, అప్పుడు అన్నీ ఉంటాయి అన్న. అప్పుడు వచ్చి మమ్మల్ని ఎట్లా అడిగారు ఓట్లు బిచ్చంలాగా, ఇప్పుడు మేము ఆడుకునే పరిస్థితి వచ్చింది. కానీ మాకు పనులు చేస్తలేరు. ఇది